పార్వతీపురం పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన ప్రముఖ వ్యాపార సంస్థ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ను ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర ప్రారంభించారు. శుక్రవారం ఉదయం రిబ్బన్ కత్తిరించి నూతన సంస్థను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ కేవలం వ్యాపార పరంగానే కాక అనేక సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోందని పేర్కొన్నారు. సిఎస్ఆర్ నిధులతో ఆ సంస్థ రాష్ట్ర వ్యాప్తంగా అనేక కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఇప్పుడు పార్వతీపురంలో పలు కార్యకలాపాలు నిర్వహించడానికి ఆ సంస్థ ప్రతినిధులు హామీ ఇచ్చారని చెప్పారు. సౌత్ ఇండియా షాపింగ్ మాల్ వస్త్రాలు నాణ్యతకు గాను సరసమైన ధరల్లో లభిస్తాయని, ఈ అవకాశాన్ని ఈ ప్రాంత ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సౌత్ ఇండియా షాపింగ్ మాల్ వంటి పెద్ద సంస్థలు పార్వతీపురం రావడం ఆనందదాయకమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. అనంతరం ఎమ్మెల్యే విజయచంద్రను, స్థానిక టీడీపీ కౌన్సిలర్లను సౌత్ ఇండియా షాపింగ్ మాల్ యాజమాన్యం ప్రతినిధులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో అరకు టీడీపీ పార్లమెంటరీ అధ్యక్షురాలు తేజోపతి, సౌత్ ఇండియా షాపింగ్ మాల్ యాజమాన్యం మరియు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు చాలా శుభదినం అని చెప్పాలి. ఈ వస్తు ప్రపంచంలో అగ్రగామిగా ఉన్న సౌత్ ఇండియా షాపింగ్ మాల్ పార్వతీపురంలో కూడా అడుగుపెట్టారు. ముందుగా సౌత్ ఇండియా షాపింగ్ మాల్ యాజమాన్యానికి పార్వతీపురం, మన్యం జిల్లా పార్వతీపురం నుంచి సాధారణంగా స్వాగతం పలుకుతున్నానండి. మీకు ఈ వస్తు ప్రపంచాన్ని పార్వతీపురం కూడా పరిచయం చేస్తున్నారు. కంచిపట్టు శారీస్ నుంచి, ధర్మవరం శారీస్ నుంచి, పిల్లలకు కావాల్సిన మంచి బట్టల నుంచి, మెన్స్ వేర్కి కావాల్సిన డిజైన్స్లో కూడా చాలా బాగున్నాయి. ఇప్పుడు ఆల్రెడీ చూసొచ్చాం మొత్తం అంటున్నా. వైజాగ్లో దొరికే, ఆల్మోస్ట్ హైదరాబాద్లో దొరికే, బెంగళూరులో దొరికే, పెద్ద సిటీలో దొరికే అన్ని క్లాతింగ్ కూడా మన పార్వతీపురంలో అవైలబుల్గా ఉన్నాయి. సో ఇది ఒక చాలా అదృష్టమనే చెప్పాలి. ఎందుకంటే మా వాళ్ళు పండగ వస్తేనే ఈ పక్కకి వెళ్ళి మంచి బ్రాండ్ కొనుక్కోవాలని ఆలోచనలు ఉంటారు. బట్టలు పెట్టే ఖర్చు ఒకటైతే ట్రావెల్కి పెట్టే ఖర్చు ఇంకొకటి. దాన్ని ఆల్మోస్ట్ తీయడం వల్ల ఇంకో 2-3 బట్టలు ఎక్స్ట్రా కొనుక్కోగలుగుతారు. సో అందుకని మీకు ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్తున్నాను. వీళ్ళు వ్యాపారమే చేయకుండా ఇది వ్యాపారం అనుకుంటారు చాలామంది, కానీ నేను నమ్మేది ఏంటంటే పెద్ద పెద్ద బ్రాండ్స్ ఎవరైతే వస్తాయో ఆ బ్రాండ్ పార్వతీపురం బ్రాండ్ని కూడా, మన ఊరు బ్రాండ్ని కూడా ఇంకొంచెం ముందుకు తీసుకెళ్ళడానికి ఉపయోగపడుతుంది అనే ఒక గొప్ప నినాదాన్ని నమ్మేవాడిని. ఎందుకంటే ఒక బ్రాండ్ ఏదైతే వస్తుందో ఆ బ్రాండ్ ద్వారా ఆ ఊరికి, ఆ చుట్టుపక్కల ఉండే వాటికి కూడా ఖచ్చితంగా డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ హెల్ప్ జరుగుతుంది అనే విషయాన్ని నమ్మే వ్యక్తిని. అందులో ఇంత మంచి షాపింగ్ మాల్ పార్వతీపురం రావడం, అలాగే దాదాపుగా 140 మందికి ఉద్యోగ అవకాశాలు ఇవ్వడం లోకల్ వాళ్ళకి చాలా ఆనందంగా ఉంది. పార్వతీపురము అభివృద్ధి చెందుతుంది, పార్వతీపురాన్ని కూడా పాజిటివ్గా తీసుకుంటున్నారు అనే విషయాన్ని ప్రకటనగా నమ్మేది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రం మొత్తం అభివృద్ధి చెందుతుంది. ఇది ఒక బిజినెస్ కింద కాకుండా ఇది కూడా ఒక అభివృద్ధిలో